మాతా కి రోడ్డు పనులను రైల్వే పనులను వెంటనే వినియోగం చేసిన ప్రశాంత్ రెడ్డిని వెంటనే భారత్ మాతా కి ఆర్ఓబి పనులను వెంటనే నిధులు దుర్వినియోగం చేసిన ప్రశాంత్ రెడ్డిని వెంటనే ఆర్ఓబి పనులను వెంటనే వినియోగం చేసిన ప్రశాంత్ రెడ్డిని వెంటనే నిధులు దుర్వినియోగం చేసిన ప్రశాంత్ రెడ్డిని వెంటనే భారత్ మాతా కి ఆర్ఓబి పనులను ప్రారంభించాలి ప్రశాంత్ రెడ్డి ఆర్ఓబి పనులను వెంటనే ప్రశాంత్ రెడ్డి నిధులు దుర్వినియోగం చేసిన ప్రశాంత్ రెడ్డిని వెంటనే నిధులు మళ్లింప సిగ్గుచేటు ఆర్ఓబి నిధుల మళ్లింప సిగ్గుచేటు ఆర్ఓబి నిధుల మళ్లింప ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా యువ ఆదర్శ నాయకుడు దినేష్ పటేల్ అన్న గారికి, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజన్న గారికి, జిల్లా కార్యదర్శి గంగూని సంతోష్ గారికి, నా తోలి మండల పదాధికారులు ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఆర్ఓబి పనులను మా యొక్క ఎంపీ అరవిందన్న గారు అనేక కష్టాలు పడి ఈ యొక్క పార్లమెంట్ లో 6 ఆర్ఓబిలను కూడా శాంక్షన్ చేయించి పనులు చేపిస్తే అప్పుడున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆర్ఓబి పనుల యొక్క ఫండ్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసి ఇక్కడ ప్రజలకు అసౌకర్యాలు కలిగే విధంగా ఈ యొక్క ఆర్ఓబి పనులు ఆపించేసి ప్రజలను పట్టించుకోకుండా కేవలం తన స్వార్థం కోసం డబ్బులను డైవర్ట్ చేసి ఈ రోజు ఈ యొక్క మామిడిపల్లి ప్రయాణికం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్లేటువంటి ఒక వ్యాపారులకు గానీ ప్రజలకు గానీ ఇబ్బంది చేకూర్చేటువంటి ఒక విధంగా చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారిని ఈ యొక్క నిధులు మళ్లింపు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చేయాలా, అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అడిమాడిపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్ఓబి పనులను పెండింగ్ లో పెట్టేసి గతంలో ఏదైతే మాజీ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి గారు దీనికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేటాయించిన నిధులు పూర్తిగా అప్పుడే వచ్చినప్పటికీ దాన్ని వేరే రకంగా దారి మళ్లించి ఆ నిధులను మొత్తం ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్ల కోసము ఈ ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కవిత గారు కానీ వాళ్ళను బెదిరించి ఈ పనులను చేయకుండా ఆపివేయడం జరిగింది. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ఈ కేంద్రం యొక్క నిధులను మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేటాయించి సత్వరమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ గ్రామస్తులు మానవులు అందరు గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో ఈ రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇలాంటి ఇంతటి అక్రమాలకు పాల్పడిన ప్రశాంత్ రెడ్డిపై విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దినేష్ కులాచారి గారికి, అదేవిధంగా గంగోని సంతోష్ గారికి, మండల అధ్యక్షులు సురేష్ నాయక్ గారికి మరియు గ్రామస్తులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆర్ఓబి పనులు నిలిపివేతను నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో మరియు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనమిక్
జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు పార్లమెంట్ కన్వీనర్ పాలేపు రాజు గారికి, మండలాధ్యక్షుడు సురేష్ నాయక్ గారికి, వినోద్ గారికి, ప్రవీణ్ గారికి, బాలు గారికి, యువమోర్చా అధ్యక్షులు నాయక్ గారికి మరియు మామిడిపల్లి గ్రామస్తులకు వీరందరికీ కూడా, ఎందుకంటే ఈ ఆర్ఓబి పనులు మనకు గత 6-7 సంవత్సరాల నుంచి ప్రారంభమైనాయి. నేను కూడా స్థానికున్నాయి కాబట్టి ఇన్ని రోజుల నుంచి మా బాధలు ఎవరికి చెప్పుకునేటంత లేవు. చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చే పరిస్థితులలో లేరు. ఇక్కడి నుంచి ఏదైతే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, ప్రశాంత్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి ఉండే, 100 సార్లు ఇక్కడి నుండే పోతుండే. ఆ దరిద్రుడు ఒక్కరోజు కూడా ఇక్కడ ఆగి చూసిన దాఖలాకు పోలేదు. ఆయన రోడ్డు భవనాల శాఖ మంత్రి అని చెప్పి మాకు కనీసం తెలియలేదు కూడా. ఆయన ఆ శాఖకు పనిచేస్తున్నాడు, ఆయన ఒక మంత్రి అని మాకు కనీసం కూడా అవగాహన కూడా రాలేదు. ఎందుకంటే నరకం అనుభవిస్తున్న మామిడిపల్లి గ్రామస్తులు ఎప్పుడైతే మేము ఇళ్లల్లో ఈ దుమ్ము ధూళి ఇవన్నిటితోనే కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ 4 సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాతీయ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని 4 సంవత్సరాల క్రితమే దీనికి 16 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మేము అధికారులను కూడా అడిగినాం. అధికారులందరికేమో ఎమ్మెల్యే భయపెట్టుడు, మంత్రి భయపెట్టుడు, పనులు ఆపేయడము, కాంట్రాక్టర్ను బెదిరించడం అనేటువంటి కార్యక్రమాలు ఈ టీఆర్ఎస్ దుర్మార్గులు చేయడం జరిగింది. కనీసం ఇప్పుడు వాళ్ళని అడుగుదామన్నా కూడా వాళ్ళకు ఎక్కడ వచ్చే ముఖాలు లేవు. ఇలా ప్రశాంత్ రెడ్డి ఇట్లానే చేస్తూ ఆయన ఇలా ఎమ్మెల్యే ఆయన కన్నులొట్టబోయి ఆయన ఏదో గెలిచినట్టు మినిమం 3,000 ఓట్లతో గెలిచిండు. కానీ ఆయన ఏదైతే కవితను ఏ రకంగా అయితే అరెస్ట్ చేసిరో, ప్రశాంత్ రెడ్డి కూడా ఏదైతే మామిడిపల్లి ఆర్ఓబి పనులై ఏవైతే డబ్బులను వాళ్ళ ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి మళ్లింపు చేయడం జరిగింది, బ్రిడ్జిలన్నింటికి కూడా బిల్లులు చెల్లింపు చేసుకొని మా దొంగదారిన మా నిధులన్నీ అక్కడ చేర్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అడిగితేనేమో పనులు జరుగుతలేవు, కనీసం నీళ్లు వస్తలేరు. పొద్దంతా మా ఊరు ఏంటంటే దుమ్ము డస్ట్తోని మేము చాలా బాధలు అనుభవిస్తున్నాం. ఇలా మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడో ఎట్లయినా చేసి ఎక్కడి నుంచైనా డబ్బులు ఇప్పించి ఈ ఆర్ఓబి పనులను కంప్లీట్ చేయాలా. లేకపోతే మేము గ్రామస్తులము, మేము రోజు రోజుకు అందరి ఆరోగ్యాలు కూడా కొందరు బీమార్ అయిపోయారు, కొందరికి టీబీలు వస్తున్నాయి, కొందరు డస్ట్ ఎలర్జీ వస్తున్నది, హెల్త్ అంతా మొత్తం గుండె అంతా ఇన్ఫెక్షన్ అయ్యి అందరూ కూడా వ్యాధుల బారిన పడుతున్నాం. మేము మా మొర ఎవరు ఆలకిస్తారో అని చెప్పేసి అని మేము ఇలా ఒకటే చెప్తున్నాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ ఆర్ఓబిని మేము ప్రారంభించకపోతే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నోళ్ళు కానీ ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఆయన ద్వారా నిధులు ఎక్కడి నుంచి తెప్పిస్తారా, తెప్పించి ఇక్కడ ఆర్ఓబి పనులను ప్రారంభించాలా. ప్రారంభించకపోతే గ్రామస్తులందరూ కూడా ఇవాళ ముక్తకంతంతోనే మేము ఇక్కడ కడ్డా కొట్టేసి ఏ వెహికల్స్ కూడా నడవకుండా చేస్తామని చెప్పేసి అని గ్రామస్తులు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెంటనే ఏదైతే R&B అధికారులు ఉన్నారో, నేషనల్ హైవే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ చొరవ తీసుకొని ఈ పనులు ప్రారంభించాలా. దీనికి తగ్గట్టుగా మా జిల్లా అధ్యక్షుల గారికి, మా ఎంపీ గారికి కూడా మేము విన్నుకుంటున్నాము. ఏంటంటే దయచేసి మామిడిపల్లి ఏదైతే ఈ దారిన పోయేటటువంటి చాలా వాహనాలు ఏదైతున్నాయో వాళ్ళందరికీ పడే బాధల గురించి మీరు వాళ్ళందరినీ తప్పించాలని చెప్తూ మా జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. శివరాంలా బుద్ధి కోసం ఓపెనింగ్ చేసి 9 సంవత్సరాలు అవుతున్నది. సొంత జాగాల కల్లే రోడ్డు వేసిండ్రు. మా పిల్లలకు మాకు ఎంతో ఇబ్బంది అవుతున్నది. ఒక ఆవు చిన్న పిల్ల నెల పిల్ల నిడిసబెట్టి అక్కడ గోతులో పడ్డది. ఆ గోతు తప్పిన ఏ నాయకుడన్నా కానీ ఒక్కోడం వచ్చి ఏం జరిగిందని ఇంతవరకు సుగా వచ్చిన లేరు. పరిపాలన చేసిన 10 సంవత్సరాల జీవన్ రెడ్డి ఉండు. ఇప్పుడు జరగబోయేది మా పరిస్థితి ఏందో మేము మేళ తప్పకుండా ఈ రోడ్డు కడగొట్టి మేము ఖచ్చితంగా ఏడ పునాది దబ్బి మేము ఇల్లు కట్టే అవకాశం ఉంది. ఎవరు చేస్తున్నారు, ఎవరుండి మాకేం చెప్తున్నారు? ఏ రాజకీయ వచ్చి మాకేం చేసింది? లేదు మా సొంత జాగం. ఏ రాజకీయ ఆడొచ్చిందా? ఈ ఆరోగ్య కోసం ధర్నా నిర్వహిస్తున్న రంగం నడిపించిన మాట్లాడు మండల పార్టీ అధ్యక్షుడు పి. సురేష్ నాయక్ గారికి, అలాగే పాలెపు రాజు గారికి, జిల్లా కార్యదర్శి సంతోష్ గారికి, మామిడిపల్లి గ్రామస్తులందరికీ కూడా మీకు సాంఘీభావం తెలిపేందుకు వచ్చాను. ముఖ్యంగా చెప్తానమ్మా, ఇది 20 కోట్ల 27 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం డబ్బులతోని నరేంద్ర మోడీ గారు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. 4 కోట్ల 90 లక్షల రూపాయలతోని ఆ యొక్క బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం కట్టించింది. 15 కోట్ల
37 లక్షల రూపాయలు ఇగో ఈయన మట్టి పోసి ఆ చుట్టూ చేసి రోడ్లు వేయాలి. ఆ పని అయిపోయింది, సంవత్సరాలు అయింది, ఈ రోడ్ అయితే లేదు. నిన్నటిదాకా పరిపాలించిన మేమేదో తెలంగాణలో ఇంకేదో బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పుకొని తిరిగిన ఈ నాయకులు ఈ 15 కోట్ల 37 లక్షల రూపాయల డబ్బులు ఎక్కడ పోయినాయి అని అడిగితే మొన్నటిదాకా సపోర్ట్ చేయలే. ఇప్పుడు మన ప్రభుత్వం పోయినాక ఆఫీసర్లు ఏం చెప్తారంటే ఈ పైసలు ఆ ప్రశాంత్ రెడ్డి అనే ఆయన తీసుకుపోయాడు సార్, వేరే దగ్గరికి పెట్టాడు సార్ అని అంటున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అటు నిజామాబాద్ ఇటు ఆరుమూరు బాల్కొండ మీకందరికి కూడా ఇది నిజామాబాద్ జిల్లాకు పోయినందుకు మెయిన్ రోడ్డు రైల్వే బ్రిడ్జ్ రోడ్డు వద్ద ఇబ్బంది పడుతుందని చెప్పి 20 కోట్ల 20 లక్షల రూపాయలు 5 సంవత్సరాల కిందట డబ్బులు ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినా ఈ ప్రశాంత్ రెడ్డి గాని జీవన్ రెడ్డి గాని కనీసం స్పందించకుండా ప్రజలు నిత్యంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పోతున్న వేల వాహనాలు రోజు ఇబ్బంది పడుతున్నాయి. అది కాకుండా ఈ మామిడిపల్లి గ్రామస్తులంతా కూడా ఆ దుమ్ము ధూళితో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్న ప్రశాంత్ రెడ్డిని కానీ, ఇలా ఎమ్మెల్యేగా ఉన్నావు కదా ప్రశాంత్ రెడ్డి, మొన్నటిదాకా మంత్రిగా ఉంటావు కదా, ఏం చేసినావు అని అడుగుతున్నా నేను. ఆ 15 కోట్ల 37 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే R&B శాఖలో డిపాజిట్ 5 సంవత్సరాల కింద చేసిందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నాను నేను. ఇవాళ రైల్వే ఎవరైతే R&B అధికారులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ధర్నా చేశారు. ఆ ధర్నాకు నాలాంటి పిలిచిన తర్వాత సందర్భంగా నేను వచ్చి సాంఘీభావం చెప్పడం జరిగింది. మరొక్కసారి హెచ్చరిస్తున్నాం, ఏదైతే 15 కోట్ల 37 లక్షల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మా అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినా తేల్చాల్సిన బాధ్యత అధికారులది. ప్రశాంత్ రెడ్డి మాటలు వింటే, ప్రశాంత్ రెడ్డి డబ్బులు డైవర్ట్ చేసిన సంతకాలు ఉంటే ప్రశాంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒకదానికి కేటాయించిన డబ్బులు రెండో దిక్కు మలుపులు అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా వేల మంది రోజు ఒక 20 నుంచి 30 వేల మంది ఈ రోడ్డు దాటుతూ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల 27 లక్షల రూపాయలు మంజూరు చేసి 4 కోట్ల 90 లక్షల రూపాయలు రైల్వే వాళ్ళు బ్రిడ్జ్ కట్టేశారు. ఈ అప్రోచ్ రోడ్ పనులు తొందరగా ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ, ఎవరైతే దీనికి లేట్ కారణమైన ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అడుగుతున్నారండి. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఎంపీ ఎలక్షన్ నిలబడతారు? ఏ ముఖం పెట్టుకొని బాజిరెడ్డిని అడుగుతున్నా, రా అడవి మామిడిపల్లికి రా బాజిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని తీసుకోరా, నీ జీవన్ రెడ్డిని తీసుకోరా, ముగ్గురు తీసుకొచ్చి ఇలా కూర్చొని దీనికి లేటు కారణం ఏంది ఫస్ట్ ప్రజల క్షమాపణ ఎప్పుడు దాని తర్వాత నిలబడదు. అంతేగాని ఏదో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దోసుకొని ఇలా దాచుకుంటామంటే ఒప్పుకునేది లేదు. మరొక్కసారి బీజేపీ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తుంది, ఒకటే, కేంద్రం ఇచ్చిన డబ్బులతో వెంటనే ఇది చాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నాకు పూర్తిగా సాంఘీభావం తెలిపి, వారు పడుతున్న బాధలు మామిడిపల్లిలోనే కాదు, ఇప్పుడే నేనున్న ఈ గంట టైంలో దగ్గర 5,000 మంది 6,000 మంది ప్రజలు ఇక్కడి నుంచి పోవడం జరిగింది. అంటే రోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్కి చెప్తున్నాను, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నాను, 100 రోజులు అయింది మీరు వచ్చి, ఇంకా కొత్త సంసారం అంటే నడవదు. వెంటనే ఈ పనులు ప్రారంభించి ఆ పనులలో ఏదైతే అవకతవకలు జరిగినాయో ఆ నిధులు వేరే దిక్కు పంపించారో ఆ నిధులను వెంటనే దీనికి తెచ్చి పనులు ప్రారంభించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ ధర్నాకు పూర్తిగా సాంఘీభావం తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రశాంత్ రెడ్డి కారకుడైన ప్రశాంత్ రెడ్డి గారిని, అలాగే ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి గారిని, అలాగే రేపొద్దున పోటీ చేయబడుతున్న బాజిరెడ్డి గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నిలదీయాలని చెప్పి ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ ఉంటుంది. ధరంపురి అరవింద్ గారు ఈ బ్రిడ్జ్ మంజూరు కోసం, దానికి నిధుల కోసం డబ్బులు తెచ్చి, ఇదే కాదు 6 బ్రిడ్జ్లు మంజూరు కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది. మాధవ్ నగర్ 30 ఏళ్ళ సాయిబాబా గుడి దగ్గర 30 ఏళ్ళ బ్రిడ్జ్ పనులు శరవేరగా నడుస్తుంది. అలాగే అరసపల్లి బ్రిడ్జ్ నడుస్తుంది, మామిడిపల్లి దగ్గర బ్రిడ్జ్ నడుస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో బ్రిడ్జ్లు, ఇలా నేను అంగాపూర్ దగ్గర మిగతా దగ్గర బ్రిడ్జ్లు చూశాము. ఇక్కడ రైల్వే బ్రిడ్జెస్ ఏవి పనులు రైల్వే వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ పనులు అయిపోయినాయి, స్టేట్ గవర్నమెంట్ పనులు ఆగడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే అడవి మామిడిపల్లి సంబంధించిన పనులు ప్రారంభించి ఇక్కడ ప్రజలకు ఏదైతే తీవ్ర ఇబ్బంది కలుగుతుందో దాన్ని తొలగించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. ప్రశాంత్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి నిధుల దుర్వినియోగం చేసిన ప్రశాంత్ రెడ్డిని వెంటనే నిధుల మళ్లింపు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డిని వెంటనే డౌన్ డౌన్ ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆర్ఓబి పనులను వెంటనే ఆర్ఓబి పనులను వెంటనే కాలండి కొంచెం పట్టుకోరు ఒకసారి పట్టుకోరు ఆర్ఓబి పనులను వెంటనే ఆర్ఓబి పనులను వెంటనే ఆర్ఓబి పనులను వెంటనే ఖబర్దార్ ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి ఖబర్దార్ 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 ఆర్ఓబి పనులను వెంటనే భారత్ మాతా కే నరేంద్ర మోడీ గారి నాయకత్వం